స్వామియే స్వామియే సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర హైదరాబాద్ నుండి బయలుదేరి ఈరోజు 4వ రోజు పూర్తి చేసుకుంటున్నాం. ఈరోజు ఉదయం జడ్చెల్ల వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమైన బృందం ఈరోజు మధ్యాహ్నంకు అన్నసాగర్ బాలాజీ రైస్ మిల్కు చేరబోతున్నాం. మార్గ మధ్యంలో మరి స్వాములకు ఎనర్జీ డ్రింక్ అయినటువంటి ఆర్గానిక్ టీని స్వాముల సహాయ సహకారాలతోటి ఎంతోమంది సహాయ సహకారాలతోటి మరి ఈ ఆర్గానిక్ టీ పొద్దున్నే వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ ఆర్గానిక్ టీ ద్వారా మరి ఏమి ఆరోగ్యానికి హాని లేకుండా తీసుకుంటే దీని ఎనర్జీ బాడీకి వేడినిచ్చి, ఎందుకంటే చలి బాగుంది కావున దీని ద్వారా కొన్ని నవమూలికలు మరి వనమూలికలు కొన్ని కలిపి ఇచ్చడం వల్ల ఆరోగ్యంలో వేడి బాగా పెరిగి మరి సాములు హాయిగా నడచడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది తయారు చేయడం జరిగింది. కావున దీనికి సహకరించిన ముఖ్యంగా పిచ్చుకుంద ఫైనాన్షియల్ స్వామి మరి ఏవైతే తయారు చేయడానికి స్టవ్ కానీ బగోన్లు కానీ మరి అదేవిధంగా కొన్ని ఐటమ్స్ వారు అదేవిధంగా ఉదయం బయలుదేరేటప్పుడు వారికి టీ ఇవ్వడం జరుగుతుంది. టీ కొరకు 10 రోజుల పాలదాతగా పిచ్చుకున్న పట్టణానికి చెందిన ప్రేమ్ కుమార్ గురుస్వామి పెద్ద గురుస్వామి మరి వారు కూడా మరి సహాయ సహకారాలు ఇచ్చి ఉదయం స్వాములు వెళ్ళేటప్పుడు వారికి ఛాయ్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలా చాలామంది సహాయ సహకారాలతోటే సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం అన్నసాగర్లో మహాపడి పూజ కార్యక్రమం ఉంది. మరి అదేవిధంగా రాత్రికి మన పోతున్న నారికేల గురుస్వామి కాటేదాన్ వెంకటేశం గురుస్వామిది ఈరోజు చాలా పెద్ద ఎత్తున పూజ ఉంది. ఈరోజు 2 పూజలు పడి పూజలు జరగబోతున్నాయి. మేము ఎంత ఆనందంగా ఉన్నామంటే ఈ 41 రోజు మరి 45 రోజులు మరి ప్రతిరోజు పూజలు చేసుకొని నామస్మరణ చేస్తూ భగవంతుని పాదాలు పట్టుకోవడానికి వెళ్తున్నాం అనే ఆనందంలో మేము పరుగున ముందడుగుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈసారి 16వ సంవత్సరం స్వామి పాదయాత్ర. ఇది వచ్చేసి మన బాన్స్వాడ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్వామి పాదయాత్ర. బాన్స్వాడ్ నుంచి 3వ తారీఖు బయలుదేరినాం స్వామి. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి మనం 8వ తారీఖు నాడు బయలుదేరినాం స్వామి. ఈ రోజుకి వచ్చేసి 9 రోజులు అవుతుంది స్వామి. ఇప్పుడు ఆల్ట్ వచ్చేసి మన నైట్ ఆల్టు శివాలయం టెంపుల్, కందూర్ శివాలయం టెంపుల్ స్వామి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. మనం 3వ తారీఖు నాడు పాదయాత్ర బయలుదేరినాం స్వామి. మొత్తం యాత్ర సంపూర్ణం కావడానికి 44 డేస్ పడుతుంది స్వామి. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. జగతి పున్నమి నాడో చంద్రని
ఆపేసి మనకు ఇక్కడ పూజ చేసుకుని భజన చేసుకుని భిక్ష చేసుకున్నందుకు అవకాశం కలిగిస్తున్నటువంటి వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ సంవత్సరం సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర 16వ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. ఇది నిజంగా ఎంతో విషయం. గత 11 సంవత్సరాల నుండి ఈ యాత్ర మీ అందరి సహకారంతో మా గురుస్వాములు, తాండూరు గురుస్వాములు, వికారాబాద్ గురుస్వాములు, అదేవిధంగా బాన్సోడ, హైదరాబాద్ అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉన్నటువంటి గురుస్వాములు ఎవరు మాట్లాడతారు? వారందరి ప్రోత్బలంతో మరి సువర్ణభూమి మహాపాదయాత్ర ఒక రోడ్డు మీద నడవడమే కాదు, పొద్దున్న 3 గంటలకు లేచి ఎంత మహానుభావులంటే, ఎంత త్యాగ పురుషులంటే, మరి మీకున్నటువంటి సుఖాలను, మీకున్నటువంటి ఏసీ రూములను, మీకున్నటువంటి పెళ్ళైన వాళ్ళకి భార్య పిల్లలు, ఈ రోజులలో వదలన్నట్టు ఒకటే, భార్య పిల్లలు వదిలి ఉండాలంటే ఒక్కరోజు పోయేస్తేనే 10 సార్లు ఫోన్ చేస్తాం. అలాంటిది ఇంచుమించు 43 రోజులు వాళ్ళని వదిలేసేస్తున్నటువంటి మీరు ఎంత త్యాగ పురుషులైనా తెలుసుకోగలరు. అదేవిధంగా మీ కన్న తల్లిదండ్రులు, మీరు సంపాదించినటువంటి ఆస్తులను, మీరు అనుభవిస్తున్నటువంటి కార్లను, మీరు సంపాదించినటువంటి ఫ్లాట్లను, ఇళ్లను అన్నింటిని వదిలేసి మాకు అవేమొద్దు, మాకు భగవంతుని పాదాలు పట్టుకోవాలి, భగవంతుని దగ్గరికి పోవాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో మీరు ఈ మహాపాదయాత్ర చేస్తున్నారని చెప్పి మొదటగా మీరు గ్రహించాలి. రోడ్ మీద పోయి పాపం చాలా బాగా హైదరాబాద్ బాన్స్వాడ నుండి మరి శబరిమల దాకా 1600 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్నారు స్వామిని. ఒక నడకతోటి కాదు స్వామిని మనం సాధించుకోవాలంటే. స్వామికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే స్వామి మనకు ఆనందపడి మనకు తదాస్తు అనేటటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది. దాంట్లో భాగంగా మనం చేయాల్సినటువంటి ఈ కలియుగంలో 2 నిన్న చెప్పిన హైదరాబాద్లో వెళ్ళిన సాములకు, మరి ఈరోజు తాండూరు సాములు ఇంచుమించు 70 మంది సాములు ఈరోజు మనతోటి కలుస్తున్నారు. మరి తాండూరులో ఇద్దరితోటి ప్రారంభమైనటువంటి యాత్ర, ఒకటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకొకటి రమణారెడ్డి, ఇంకొకటి చిన్న అదే సుబ్బుస్వామి తోటి ప్రారంభమైనటువంటి యాత్ర ప్రతి సంవత్సరం. దాని తర్వాత వచ్చినటువంటి మన జైపాల్ రెడ్డి, కేశవరెడ్డి స్వామి, శ్రీనివాసరెడ్డి స్వామి, వీరి బృందం 8 మందితో 10 మందితో వచ్చింది. మరి ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈ రోజు ఈ సంవత్సరం 70 మంది మేలురాయిని దాటిందంటే మరి పాదయాత్రలో ఎంత విశిష్ట ఉంది, ఎంత పట్టుదల ఉంది అనేది మీరు గ్రహించాలి. గురుస్వాముల బాధ్యత ఉంది. గురుస్వాముల భుజాల మీద వేసుకుని వచ్చారు. మిమ్మల్ని పూల పెట్టి తీసుకుపోయి దర్శనం చేయాలి, పూల పెట్టి మీ ఇంటికి అప్పచెప్పాలి. ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత?
గురుస్వాముల బాధ్యత. మరి రోడ్డు మీద నడుస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. సంవత్సరం వారి కుమార్తెడు వెళ్ళినాక ఈ బాధ్యత సువర్ణభూమి శబరిమల బాధ్యతను మరి హైదరాబాద్లో పెద్ద పెద్ద గురుస్వాములు కూర్చొని మరి ఈ బాధ్యతను వినయ్ కుమార్ స్వామికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ బాధ్యతను అప్పచెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల నుండి ఎక్కడ ఏ లోటు లేకుండా మరి ఈ యాత్రను కొనసాగిస్తున్నామంటే ఈ గురుస్వాములదే ప్రోత్బలంతో గురుస్వాముల సాయం సహకారంతో తెలియజేస్తున్నాం. మరి మనం యాత్ర చేస్తున్నాం, ఎన్నో డబ్బులు వస్తాయి. శబరిమల యాత్ర అంటేనే గడియ దీంతో మనం ముందుంటాం. మరి ఎన్నో ఒడగాలు జరుగుతుంటాం. ఒక చెట్టు పెరగాలంటే దాని ఎన్ని తిప్పులు ఉంటాయి తెలుసు. చెట్టు పెరగాలంటే విత్తనం భూమిలో పోయిన తర్వాత ఆ విత్తనం మొలిగేటప్పుడు భూమిని బలపడుతుంది బయటకు వస్తుంది. ఎంత బలపడుతుంది బయటకు వస్తుంది? భూమిని బలపడుతుంది బయటకు వస్తుంది. దాని లక్ష్యం ఒకటే, నేను ఎదగాలి. చెట్టు ఏమంటది? చెప్పాలి, నేను ఎదగాలి. మరి సాములు ఏమనుకుంటారు? నేను శబరిమల పోవాలి. ఏం లక్ష్యం? ఆ చెట్టుకి ఎన్ని ఆటలు వస్తాయి? భూమికి ఎదుగుంటే భూమిలో కొన్ని సూక్ష్మమైన జీవులు ఉంటుంటాయి, పురుగులు. అవి దాన్ని ఆటేస్తుంది, ధ్వనియకుండా ఆపేస్తుంది. ఆపుతుందా? ఉనికే ఎక్కుతుంది. సీమలు వస్తాయి, ఉంటాయి, పురుగులు వస్తాయి, తింటాయి. అయినా తట్టుకొని కొన్ని పైకి వస్తుంటాయి. మనం ఎన్నో వేస్తాం, అందులో ఎన్ని వస్తాయి? కొన్ని వస్తాయి. వచ్చే పైకి రాగానే మనం ఉన్న దాకా మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం మొత్తం వర్షంతో ఉంది. ఈ వర్షం ఎదుగుతుందని మురిగిపోతుంది. అయినా కొన్ని వస్తుంది. ఆ వర్షం తగ్గకుండా కూడా కొన్ని చెట్లు పైకి వచ్చినాక కాడవుతుంది. ఆ కాడల తుఫాను కలుగుతాయి, వర్షాలు కలుగుతాయి. అయినా అది మంచుకుంటా బలమైపోతుంది వస్తుంది. దాని సంకల్పం ఏంటి? దాని సంకల్పం ఒకటే, ఎదగాలి, నేను పైకి పోవాలి అనేది దాని సంకల్పం. ఎదుగుతుంటే ఆ పైకి వచ్చిన తర్వాత సెట్ అయిపోతుందో ఆ మొక్కలు కొన్ని గాలికి, కొన్ని దీనికి అవి కింద పడుతుంది. పువ్వు పూసినాక కూడా కొన్ని కింద పడుతుంది. పడితే అన్నీ వస్తాయి. పువ్వులు అప్పుడు పువ్వు స్థాయికి వస్తుంది. పువ్వు అంటుంటుంది, పువ్వు లక్ష్యం ఒకటే, నాకు జన్మ పువ్వుగా దొరికింది, నేను ఏడిపోవాలి. దేవుని పాదాల దగ్గర పోతే నా జన్మ తరించుతుంది అనే దాని లోపల అది గట్టిగా తొండకు పట్టుకుంటుంది. వర్షం వచ్చినా పడకుండా, తేనెటీగలు వచ్చినా తప్పించుకుంటుంది, ఏ వచ్చినా తప్పించుకుంటుంది. తప్పించుకున్నాక పువ్వు కాగా మనం ఏం చేస్తాం? బుట్టి పట్టుకొని పోయి చెట్టు పూలు తెప్పుకుంటాం. ఏం చేస్తాం? చెట్టు పూలు తెప్పుకుంటే మన చేతికే 40 పూలు తినబడతాం. అది అనుకుంటే తప్ప నా జన్మ ఏమొచ్చారా, పువ్వు కూడా వస్తే ఇన్ని తప్పలు పడుతుంది, ఈ జర్ర ఇంకా జర్ర అయితే బుట్టిలో పడేదానికి కింద పడిపోతే నా జీవితం మళ్ళా ఆ తెంపినటువంటి అమ్మస్వామి అయ్యేస్వామి తీసుకొని ఇప్పుడు మీరు ఎన్నో పూలు తెచ్చారు. తెచ్చారా? రోజు తెచ్చారు అన్నిటికీ అవి ఎంత బాధపడుతుంటాయి. నా ఎప్పుడు వచ్చిన పువ్వు భగవంతుని పాదాలు వెళ్ళిపోయింది. నేను ఈయనే ఉన్నా, నేను ఏం కర్మ చేసుకున్నా ఈయనే పట్టి నాకు భగవంతుని పాదాల దగ్గర పురుషాన్ని తీసుకుపోయి బాధపడుతుంది. మనం ఎక్కించినప్పుడు ఓం మణికంఠహార అని దగ్గర పోయే పువ్వు పీఠకాన్ని ఏడాది కొన్ని పూలే పాదాలు, కొన్ని పూలే పాదాల కానీ ఉన్నాయో ఆ పూలే మీరందరూ మిమ్మల్ని అయ్యప్ప స్వామి ఎంచుకొని ఈ సంవత్సరం మీరు పాదాలకు రావాలని ఎంచుకున్నది 100
70 మంది స్వాములు అవునా కాదా? ఎంతమంది వేస్తారు మాగా? తాండూరు గుడిలో 600-700 మంది మా సెక్రటరీ చేసిండు. ఎంతమంది వేస్తారు ప్రతి సంవత్సరం? 600-700 మంది వేస్తే ఈ రోజు అయ్యప్ప స్వామి ఎంచుకున్నది పాదయాత్ర రామిరా మీరు నా పాదాలు పట్టుకోరు అని చెప్పి పిలిచింది 70 మందిని. మరి ఈ 70 మంది భగవంతుని పాదాలు పట్టుకోవాలంటే ముందు ఎవరు పాదాలు పట్టుకోవాలి? గురుస్వామి పాదాలు పట్టుకొని గురుస్వామి చెప్పింది వింటేనే భగవంతుడి పాదాలు ఉంటే లేకుంటే పాదాలు ఈరోజు గురుస్వామి నిష్పాఠకుడు. వేరే గురించి నేను మాట్లాడాను, వేరే గురించి నేను విమర్శించడం లేదు. ఎప్పుడైతే సువర్ణభూమి శబరిమల యాత్ర కుటుంబంలో జమైందో ఆ గురుస్వాములు వజ్రాలని చెప్పేసి వాళ్ళంతా నిష్పాఠకుడు. వినయ గురుస్వామి శిష్యులు అంటే వాళ్ళు వాళ్ళ మీద కడిగే అవసరం లేదు, అంత వజ్రమైన తయారైన గురుస్వామి వీళ్ళందరూ ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలాంటి గురుస్వామి యాత్ర చేస్తున్నారంటే మీ పూర్వజన్మ సుకృతం, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో చేస్తున్నారు. కానీ నేను చేస్తున్నా అంటే బ్యాగ్ స్వామి ఆ అహం రావద్దు, అహంకారం రావద్దు. పువ్వు పోయి కూర్చుంది ఆయన పాదాల యువతని కూతురు అన్నది నువ్వు నేను కూడా ఒక ఇద్దరు కలిసి చూద్దాం అన్న వర్షం వచ్చిన పువ్వు ఇంకో పువ్వు అది ఏదో నామస్మరణ లేకపోతే భగవంతుని నామము పూర్వజంలో పలికింది, అది ఉద్యోగ పోలే. ఆ పువ్వు పోయిన పువ్వు ఈ పువ్వులు ఇన్ని ఉన్నాయి, ఇవి నామస్మరణ చేయలే, పూసినాయి. అహంకారంతో ఉన్న పువ్వులు ఇవి అని చెప్పేసి మీకు తెలియదు. పువ్వులకు కూడా అహంకారం ఉంటుంది, చెప్పులకు కూడా అహంకారం ఉంటుంది. తుమ్మములు చూసిందా? తుమ్మము పనికొస్తుందా? చెప్పండి. అది చూసింది కదా, నోరేమి మోడల్ తుమ్మములు దాన్ని ముట్టగానే కట్టెలకు వస్తాయి. ఎందుకు? అహంకారంతో ఉంటుంది. అదే మల్లె చెట్టును తీసుకొని పో, గులాబీ చెట్టును తీసుకొని పో, చక్కగా మంచి పూలు ఇస్తుంది. పువ్వు చెట్లలో అంత అర్థం ఉన్నది, మీకు అర్థమైంది. అంత అంత పూలు తెచ్చుకున్న పువ్వులే మీరందరూ. అవునా? మీరు కూడా భగవంతుని దగ్గరికి పోతున్నారు. మీకు నేను ఒకటే అడుగుతా, మీ గురుస్వామి మాటించి వచ్చారు, మీ పిల్లలు మళ్ళీ మీ ఇంటికి సురక్షంగా పంపిస్తారు. మీరేం చేయాలి? గురుస్వామి చెప్పిన మాట ఈయన కండిషన్ చాలా సీరియస్. లేకపోతే గురుస్వామికి బ్యాగేజ్ పంపించడం ఎవరు కుక్కతో ఒక వంకర అదే ఈ అక్కడ 1000 రూపాయల ప్రతి ఒక్కరు వజ్రాలయాలు వాళ్ళ గురుస్వామి వజ్రాలయంలో మీరు కూడా అక్కడ వజ్రాలు అయిపోవాలి, కాకుండా పైసలు అయిపోవాలి. ఈ 70 మంది ఏమైనా తయారని చెప్పేసి మీకు ముహూర్తం కావాలని చెప్పేసి ఒకటి చాలా పాదయాత్రలు చాలా పిల్లలు దెబ్బతిన్నారు, చాలా పిల్లలు ఎక్కువయ్యారు.
తీసుకోండి. ఇంచుమించు 5 నుంచి 6 సార్లు మహాపాదయాత్ర చేసినటువంటి గురుస్వామి రాఘవేశ్వరుడు. వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారి పూజ వారు సంకల్పించారు కదా మీరే. వారి తండ్రి గారు వీరు మానవాడ నుండి మొదటిసారి పాదయాత్ర వెళ్ళినప్పుడు నాతో నడిచినటువంటి మహనీయులు మా శిష్యుడే సత్యనారాయణ. ఎన్నిసార్లు చేసినాం? 5 సార్లు పూర్తి చేసుకున్నటువంటి గురుస్వామి వారు. మరి పుట్టినరోజు సందర్భంగా మన మీరందరూ ఇంతకుముందు చెప్పిన కదా నామస్మరణ కావాలి. అయితే వారికి అనుభవం కాబట్టి ఒట్టడి మాటలు పిచ్చి మాటలు మాట్లాడతారు చేస్తారని ఈ రోజు తన సొంత డబ్బులతోటి 400 ఒక 500 years కింద చైతన్య మహాప్రభుని శ్రీకృష్ణుడే రాధారాణి శ్రీకృష్ణుడి యొక్క మిళితమైన రూపంలో బంగాళాచార్యలో ఈ ఎక్కడ మాయాపూర్లో ఉంటారు, వెస్ట్ బెంగాల్. అక్కడ ఆయన 27 years ఉన్నప్పుడు ఈ ప్రచారం చేయడానికి ఆయన పాదయాత్ర మీరు ఎట్లా ఇప్పుడు వెళ్తున్నారో పాదయాత్రలో వెళ్తారు. మన సౌత్ ఇండియాలో వచ్చాడు, అక్కడ శ్రీరంగానికి వెళ్ళాడు, శ్రీశైలంకి వెళ్ళాడు, అంత ప్రచారం చేశాడు. ఈ హరినామం చేస్తుంటే అడవులలో క్రూర జంతువులు కూడా ఆయనతో పాటు సంకీర్తన చేసింది. అంత పవర్ ఉండదన్నట్టు ఈ నామాన్ని. క్రూర జంతువులు కూడా కిందికి వంగి నమస్కరించే స్థాయికి వస్తాయి. మనం చేస్తే ఏమిటంటే మన లోపల ఉన్న కర్మశాల అంతా కదే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోయే ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ ఈరోజు ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా ఎన్నో జన్మల ముందే చేస్తే కాబట్టి ఇలా చేశారు. అదేవిధంగా ఈ యొక్క చైతన్య మహాప్రభువు ఏమైతే చెప్పారో అది ఆయన తర్వాత కాలంలో ఎంతో మంది గురు పరంపరలో ఉన్న వ్యక్తులందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ మొన్న అంటే 50 years కింద శ్రీల ప్రపాద అమెరికాకి వెళ్ళి ఇక్కడ ప్రచారం చేశారు. ఫస్ట్ చూద్దామని చేస్తుంటే ఎవరు దానికి అంటే దానికి రెస్పాండ్ కాలేకపోయింది మన దేశంలో. కానీ అమెరికాకి వెళ్ళి అక్కడ వాళ్ళ గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం అమెరికాకి వెళ్ళి అక్కడ హిప్పీస్ ఫస్ట్ మనకేమి 40 రూపీస్ ఉంది ఒక ఈ సరుకులు తీసుకుపోయే పడవలో వెళ్ళి ఆమెను అడుక్కొని ఆ పడవ యొక్క మేనేజర్ని అడుక్కొని నేనెంత అంటే నీకు వయసు అయిపోయింది, నువ్వు వద్దు సెట్ అయిపోవు, నువ్వు వెళ్ళొద్దు అంటే లేదు నేను వెళ్తామా ఎట్లనే చేసినది పంపి అంటే ఆమెనే అన్ని అరేంజ్ చేసి స్వెటర్స్ అన్ని అమెరికాలో ఎట్లున్నానో అన్ని అరేంజ్ చేసి పంపిస్తుంది. అప్పుడు దాన్ని ఒక 40 రూపీస్తోన తన యొక్క భాగవతం సెట్తోన భాగవతం రాస్తుండేటప్పటికే ఫస్ట్ క్యాన్లో రాసిన ఫస్ట్ అధ్యాయం అది ఫస్ట్ బుక్ రాసినప్పుడు దాని యొక్క పేపర్స్ ఒక పెట్టెలో పెట్టుకొని ఒక 40 రూపీస్తోన ఆయన వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా చీప్ ప్లేస్ ఏదైతే ఉందో న్యూయార్క్లో హిప్పీస్ అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సమాజం యొక్క ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళకి ఆదరణ చూపిస్తలేరు అని చెప్పి యంగ్ స్టూడెంట్సే యంగ్ పిల్లలే అందరూ కూడా హిప్పీస్ లాగా మారుతారు అన్నట్టు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతసేపు మత్తులో ఉంటారు. వాళ్ళకు ప్రచారం చేస్తాడు శ్రీల ప్రపాదం. ఫస్ట్లో వాళ్ళకు ఈ ప్రసాదం అది అరేంజ్ చేసి వాళ్ళకు ఏ విధంగా చేయాలి వాళ్ళు ఎట్లా చేసినా దాన్ని కోర్చుకొని వాళ్ళకి ప్రచారం చేసి ఇప్పుడు వాళ్ళే ఈ యొక్క హరినామాన్ని ప్రచారం చేసే పెద్ద పెద్ద మహారాజులు ఆ హిప్పీస్ లాంటి వాళ్ళే. వాళ్ళని బాంబేలో ఒక 10 days
అయితే ఎవరైతే అమెరికన్స్ని తాను ఇక ప్రిపేర్ చేసిందో భక్తిలో వాళ్ళని తీసుకొచ్చి బాంబే వీధులలో వాళ్ళని డ్యాన్స్ చేపిస్తాడు హరినామం డ్యాన్స్. అది వాళ్ళకి బాగా నచ్చుతుంది అక్కడ బాంబేలో ఉన్న వాళ్ళు. అప్పుడు అట్రాక్ట్ అవుతారు అన్నట్టు ఈ నామానికి. ఆ విధంగా ఈ దాని యొక్క ఇస్లాం యొక్క పునాదులు ఆ విధంగా థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ ఇవ్వండి నాకు అక్కడనే దింపండి, వేరే దగ్గర దింపొద్దు అని అంటే స్వామి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాలజీ మొట్టమొదటిగా వారు 100 ఎకరం ఉన్నటువంటి స్థలం కొని, ఒక 100 ఎకరాలను కొని, మనది ఎట్లయితే బృందావనం ఉందో ఆ బృందావనం వెళ్ళిపోయినటువంటి స్థలం మా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఒక 1500 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి దర్శనం చేసుకున్నాం. వారు అక్కడ మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహానుభావులు. వారు ఒక 70 రూపాయలతోనే అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందు వారు రాలేదు, మొత్తం మందులో మునిగిపోయి ఉంటారు. వారిని చైతన్యం చేసి మీ దగ్గర ఇది ఉంది కదా, మీ దగ్గర మందు ఉంది కదా, నా దగ్గర ఇంకో నిష, దీనికంటే నిష ఎక్కువ మందు నేను ఇస్తాను అని చెప్పేసి వాళ్ళను హరే కృష్ణ మంత్రంతో వాళ్ళ మొత్తం దేశంగా ప్రపంచంలో మొత్తం కూడా ఇస్లాంని నిలబెట్టినటువంటి ఏకైక మహామంత్రులు భక్తి వేదాంత స్వామీజీ గానే ఇస్లాం వ్యవస్థ నిలబడిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఆ నామాన్ని మనం ఇవ్వడం పట్టుకున్నా 3 కిలోమీటర్లు 1000 కోట్ల కోట్లతోటి మనం స్వర్గంకే నా విష్ణు పరమాత్మ సన్నిధానానికి చేరుకున్నంత యువదాన్ని చెప్తున్నాను. ఈరోజు 4 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు అన్నసాగర్ మన బాలాజీ రైస్ మిల్ లోపల మరి రంగరంగ వైభవంగా ఈరోజు పడుపూజ జరుపుకున్నాం. పడుపూజ చేసి భిక్ష పెట్టినటువంటి మన మురళీధర్ గౌస్వామి, మన నల్లారెడ్డి స్వామి, సుధీరెడ్డి స్వామి, మన అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి, మనవాళ్ళ పేరు వేదశ్రీ మనవరాలు, అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మన సోదర
గురుస్వామి మా భక్త సమానం మన రాఘవేంద్రాచార్య స్వామి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు ఎప్పుడు పుట్టినరోజే భిక్ష ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా వారి తండ్రి గారు శ్రీ పూర సత్యనారాయణ మరి రాఘవేంద్రాచారి వారు హైదరాబాద్కి వచ్చి ప్రత్యేకంగా మీ భిక్ష పెట్టి మరి మీకు జపమాల చేయాలని సంకల్పించిన వీళ్ళందరికీ కూడా ఆయన ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండాలని మనం అక్రామకుడు పరిమాణాయక సిద్ధమ శాస్త్రం మనస్ఫూర్తిగా కోరుకుని వారి ఆజ్ఞాచరణ చేసుకోవాలి. మళ్ళా నేను అమ్మ స్వామి జపమాలను డొనేట్ చేసింది. ఇప్పుడు మీకు భిక్ష చేసినప్పుడు ఇచ్చేస్తారు. పాదయాత్ర వల్ల పోయిన వాళ్ళు అందరూ తీసుకోవాలి. జపమాల భిక్ష చేసినప్పుడు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యంగా కానీ అష్టైశ్వర్యంగా కానీ సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండాలని అయ్యప్ప స్వామి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. స్వామి అదేవిధంగా మన రాఘవేంద్ర స్వామి పూర సత్యనారాయణ స్వామి వారి కుటుంబ సభ్యులు మన సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ ఏర్పడిన తర్వాత మొదటి పాదయాత్ర ఇది. మరి ఆ రోజు మలికాగడంలో ట్రస్ట్ ఏర్పడినప్పుడు మరి ఎక్కడ నడుపుతామని చెప్పేసి తప్పలేదా స్వామి గుర్తించినప్పుడు మరి ట్రస్ట్ సభ్యులు మరి మాల వేసుకుని పాదయాత్ర చేసే సమయంలో లేదు ఖచ్చితంగా యాత్ర తీయాల్సిందే. మనం ఎట్లయితే 11 సంవత్సరాలు నడిపించినామో అదే విధంగా నడవాలని చెప్పేసి ఆ రోజు చాలా మటుకు ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే వితిన్ 15 నిమిషాల లోపల మీరు ఏం బయట అవసరం లేదు, ఫండ్ రేజ్ చేద్దాం, ఫండ్ ఆటోమేటిక్ భగవంతుడు అయ్యప్ప స్వామి అందులో ఉన్నాడు, తప్పకుండా ఫండ్ వస్తుందని చెప్పేసి ఆ 400 మంది లోపల 15 నిమిషాల లోపల 40 లక్షల రూపాయలు చెల్లిస్తున్నటువంటి మన టార్గెట్ 2 కోట్లు 40 లక్షల రూపాయలు ఇమీడియట్లీ అప్పటిదాకా రాసేసి ఈరోజు అకౌంట్లో పంపించే దాంట్లో భాగంగా ఈరోజు మన రాఘవేంద్రాచార్య కూడా ఆ రోజు 1 లక్ష రూపాయలు రాసిండు. మరి ఈరోజు ఆ 1 లక్ష రూపాయలు కూడా సందర్భంగా మన అకౌంట్ కొట్టేసిండు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే కష్టకాలంలో భగవంతుడికి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళే పుష్పాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. బాగా ఈరోజు పుష్పం 1 లక్ష రూపాయలు ఈరోజు అకౌంట్లో కొట్టేసిండ్రు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ ఆత్మీయాలని కోరుతున్నాం. మాకు చెప్పురి స్వామి, మాకు తెలియదు మీ పద్ధతి. శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధి వచ్చినాము అయ్యప్ప అభిషేకం అయ్యప్ప. ఈరోజు 4వ రోజు పూర్తి చేసుకున్నాం. మరి అందులో భాగంగా ఈరోజు మన కాటేదాన్ అయ్యప్ప స్వామి ఆలయ సభ్యుడైనటువంటి పెద్దలు మన అధ్యక్షులు మరి ఈ పూజా కార్యక్రమం 18వ పడి పూజా కార్యక్రమంకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి మనం చప్పట్లతోటి స్వాగతం పలకాలి. కాటేదాన్ నూతనంగా నియబడినటువంటి మన కాటేదాన్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు మరి వారు కూడా ఈ కార్యక్రమం రావడం మరి మనమందరం వారిని ఆహ్వానించుకోవడం చప్పట్లతోటి
ధన్యవాదాలు మీకు స్వామి శరణం. మరి అదేవిధంగా మన కాటేదాన్ మన గురుస్వామి మన వెంకన్న గుట్ట ఆలయ ధర్మకర్త పెద్దలు పూజ్యులు శ్రీ వివేకానంద గురుస్వామి కూడా మన పూజకు రావడం నిజంగా మన అదృష్టం. పెద్దలు పూజ్యులు లక్ష్మీనారాయణ గురుస్వామి ముద్దుగా తార్జన్ గురుస్వామి అని సుపరిచితులు కాబట్టి వారు కూడా ఇక్కడ వచ్చి గురుస్వాములు దాంట్లో రావాల్సిందిగా కోరుతున్నాం. మన వెంకటేశం గురుస్వామి మరి సువర్ణభూమి మహాపాదయాత్రలో చాలా సీనియర్ గురుస్వామి. వారు శ్రీనివాస్ గుప్తా స్వామి గురుస్వామి గారు కూడా ఇక్కడ స్వామి దగ్గర రావాల్సిందిగా ఉంటున్నాం. అదేవిధంగా పెద్దల పూజ్యులు రామగౌడ్ స్వామి కూడా రాముగౌడ్ స్వామి వారు కూడా వారి ఆధ్వర్యంలోనే ఈ భజన కార్యక్రమం కూడా బుచ్చయ్య గుప్తా స్వామి వారు కూడా మరి ఇక్కడికి వచ్చి మరి అదేవిధంగా చెప్తా ఉంది మరి వీరు వచ్చి ఇక్కడ మరి కనిపించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. బుచ్చయ్య స్వామి ఆహ్వానించినప్పుడు రావాలి. మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురుపాద మంగళం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు అదేవిధంగా మా తోటి గురుస్వామి మరి మా ఎంబడి 4 సార్లు నడుస్తున్నటువంటి గురుస్వామి మరి ఈ రోజు వారి పుట్టినరోజు మరి ఆలయం కూడా మరి కాటేదాన్ ఆలయ కమిటీ మరి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఒక ట్రస్ట్ గా ఏర్పడ్డాక మరి మన సంఖ్య చాలా పెరిగిపోయింది, మన కుటుంబం చాలా పెరిగిపోయింది. మన పాదయాత్రకు మరి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తేనే ఈ మహాపాదయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ఈ సంవత్సరం 16వ సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది. ఇంతకు ముందు ఒక సంస్థ ద్వారా నడిచేది. దాని గత సంవత్సరం చాలా ఇబ్బంది ఉంటే మరి మా గురుస్వాములందరూ మరి ఈ సంస్థను కాపాడాలి, సువర్ణ భూమిని ఏ విధంగా అయితే 11 సంవత్సరాల నుంచి మా పెద్ద గురుస్వామి స్వర్గస్థులైన తర్వాత మరి 11 సంవత్సరాలు 12వ సంవత్సరం నడుస్తున్న దీన్ని మనం కాపాడాలని ఒక కంకణం కట్టుకొని ఒక గెట్ టుగెదర్ పెట్టుకొని మలికా గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని మరి అన్ని ప్రాంతాల వాళ్ళను పిలుచుకొని మరి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, యాత్ర ఆగిపోయే పరిస్థితి ఉంది. గత సంవత్సరం చాలా మంది మన శిష్యులు మరి యాత్రను కాపాడి మరి యాత్రను కొనసాగించి విజయవంతం చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం ఎలా చేద్దామని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత మరి అందరూ కూడా మా గురుస్వాములు శిష్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ సువర్ణభూమిని యథావిధిగా 10 కాలాల పాటు నడవాలనే దీంతో మరి దీనికి ఫండ్ రేజింగ్ లో మరి భాగంగా మరి ఆ రోజు డిక్లేర్ చేస్తే 15 నిమిషాల లోపల 40 లక్షల రూపాయలను ఇచ్చినటువంటి ఘనత మా కుటుంబ సభ్యులని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈ రోజు మా నర్సిరెడ్డి స్వామి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరి శేఖర్ రెడ్డి స్వామి అన్నగారు, దిలీపాచారి గారు వాళ్ళ బృందం మొత్తం కలిసి మరి ఈరోజు మన వెంకటేశం గురుస్వామి పూజలో వారు మనకు ట్రస్టుకు 52,000 రూపాయలను విరాళంగా ఇస్తున్నారు స్వామి. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు కలగాలని సదా
అయ్యప్ప స్వామి సేవలో వారు ఉండే శక్తి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వారికి ఇవ్వాలని మనం ఒక్కసారి అయ్యప్ప స్వామికి వినపడే విధంగా చెప్పుకోవాలి. స్వామి 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 శరణం. రెండోసారి పోయే స్వామికి కత్తి స్వామిని పిలిచారు. అట్లా 18 మెట్లకు 18 గుర్తులు ఇచ్చాడు మనకు. 18వది ఏదంటే ఈ నారికేల చెట్టు. మరి నారికేల చెట్టు ఎందుకు ఇచ్చిండు? మరి ఈత చెట్టు ఇవ్వచ్చు, లేకుంటే మన మామిడి చెట్టు ఇవ్వచ్చు, యాప చెట్టు ఇవ్వచ్చు, అవన్నీ ఇవ్వచ్చు. మీకు కూడా డౌట్ క్లియర్ కావాలి, చెప్పే బాధ్యత మా మీద ఉన్నది. నారికేల గురుస్వామిగా 18వ మెట్టుకి నారికేల గురుస్వామిగా వారికి బిడదిస్తుంది. ఈ చెట్టును తీసుకుపోయి ఈ రోజు పూజ చేసిన తర్వాత, వారు మెట్లెక్కిన తర్వాత వారు తీసుకుపోయి అక్కడ నారికేల వనం, కొబ్బరి వనంలో నాటాలి. నాటుతనే ఈయన నారికేల గురుస్వామిగా హాజరు పడుతుంది. ఏం పడుతుంది? అటెండెన్స్ పడుతుంది. మరి కొబ్బరికి చెట్టు ఎందుకు ఇచ్చిండు? మామిడి చెట్టు కూడా పనులు అవుతాయి, యాప చెట్టు కూడా పనులు అవుతాయి. యాప చెట్టు లక్ష్మీ స్వరూపము. మేడి చెట్టు ఇవ్వచ్చు, దత్తాత్రేయుని స్వరూపము. ఇట్లా చెట్లు ఉన్నాయి. కానీ అయ్యప్ప ఇదే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ చెట్టుకున్నంత ప్రాముఖ్యత ఇంకో చెట్టుకు లేదు. ఈ చెట్టును మనము శుభకార్యం లోపల వీటిని ఏం చేస్తాం? ఇంటి లగ్గమైనా లేకుండా పిల్లల పెళ్లిలైనా తీసుకుపోయి దేనితో మండపం చేస్తాం. ఇవాళ స్టైల్ అయింది, అవి ఇవి చేస్తున్నాం. లేకుంటే కొబ్బరి మండపం వేసేదాకా, అల్లి పెట్టేదాకా లగ్గం కాకుండే, పెళ్లిళ్ళు కాకుండే. ఈరోజు పూల పందిళ్ళు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఈ ఆకు దేనికి శుభం? కళ్యాణానికి శుభం. అదేవిధంగా ఈ కొబ్బరికాయ ఉంది, దేనికి కొడతాం? దేనికి కొడతాం? చెప్పాలి. మౌనం వల్ల మీరందరూ మాటలు రావా? దేనికి కొడతాం? దేవునికి కొడతాం. దేవునికి అర్పించుకుంటాం, నివేదిస్తాం, సమర్పించుకుంటాం. కొబ్బరికాయ మనం గుడికి పోతున్నాం అనగానే మన జేబులో ఏది లేకున్నా కానీ ఒక 20 రూపాయలు వచ్చేస్తే కొబ్బరికాయ తీసుకుపోతాం, కొబ్బరికాయ కొట్టేస్తాం. మరి ఎంత పవిత్రం ఉన్నదా? ఆకు వృధా గాయలే, కొబ్బరికాయ వృధా గాయలే. భగవంతుకు నివేదించినాక కొబ్బరికాయ మనం తీసుకుంటాం. అయిపోయిందా? దాని చిప్ప ఉంటుంది ఒకటి, కొబ్బరికాయ కొట్టింది చిప్ప ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు? ఇది కూడా వృధా కాకుండా మనం వాడుకుంటున్నామా? నిండు కొబ్బరికాయ వాళ్ళు మాత్రమే సగం పచ్చ తినాలి, మిగతా సగం పచ్చ ఇంట్లో తీసుకుపోయి తినిపియాలి. కొబ్బరి చెట్టుకు, కొబ్బరికాయకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకా ఏ పండుగ లేదు. ప్రత్యేకించి తల్లి పాలల్లో 3 నుంచి 4% మాత్రమే శిశువుకు జీవన విధానాన్ని ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే, అదే కొబ్బరికాయలో 51% ఉంది. తల్లి పాల కన్నా కూడా 20 అంత ఎక్కువ. కొబ్బరికాయ తినకపోవడం అనేది మహాభాగం. కొబ్బరికాయ తినాల్సిందే, కొడితే తినాల్సిందే. కొబ్బరిలో మన నాడీ వ్యవస్థకు, కుండలిని వ్యవస్థకు సంబంధించినటువంటి రసాయనాలన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. పుట్టినప్పుడు తల్లి ద్వారా అందినటువంటి ఆ పాలు శరీరం మొత్తం పెరిగి చనిపోయేంత వరకు పనికొస్తాయి. ఆ నాడీ వ్యవస్థను అంతగా తయారు చేస్తుంది. మధ్యలో ఇలాంటి వ్యవస్థకు సర్వము బలమిస్తుంది. ఇంగ్లీష్ లో దాన్ని లారిక్ యాసిడ్ అంటారు. దాన్ని ఆ లారిక్ యాసిడ్ మన శరీర నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యమైన పాత్ర. నాడీ వ్యవస్థ వల్లనే మొత్తం శరీరం నడుస్తుంది.
మన మెదడును అతి బలంగా అంటే అతి బలంగా ఉంచేటటువంటిది ఒకే ఒక కొబ్బరి మాత్రమే. కొబ్బరిలో ఉన్నంత బలం మెదడుకు ఇంకా దేని వల్ల దొరకదు. స్వామి ఎంతుంది చూసిండ్రా? కొబ్బరికాయల మహత్యం ఎంతుంది? కొట్టేస్తాం, గుడిలో పెట్టేస్తాం, వచ్చేస్తాం. ఎవరు తీసుకుపోవాలి, ఎవరు తినాలని చెప్పేసి అడవడిస్తాం. మళ్ళీ ఏమంటామంటే ఇంట్లో బాగలేదు, మళ్ళీ తీసుకుపోతే మా ఇంట్లో ముట్టు ఏడు పెట్టుకుంటాడు, అన్ని ఇచ్చేద్దామని వాడిని పంతులు మొక్కలు కొట్టేసేస్తాం, వచ్చేస్తాం. ఇప్పుడు అన్నగారు చెప్పారు దాంట్లో ఎంత మహత్యం ఉన్నదని. మరి దీంతో ఈ స్వచ్ఛమైన తెలుగు కనబడుతుంది కదా, దీంతో ఏం చేస్తాం? కొబ్బరి నూనె చేస్తామా? చేస్తాం కదా, ఎండబెట్టి దాని కొబ్బరి నూనె తయారు చేస్తారు కదా. అవుతుందా? వేస్ట్ అయిందా? ఇది తెల్లది కాలేదు కదా. ఇక పోతే కొబ్బరి చుట్టూ ఏముంటది? ఇదేముంటది? ఏమంటాం? ఇలా ప్రతి ఇంట్లలో ఉన్నది. ఏమున్నది? ఉన్నాయా? పనికొస్తుందా? ఈ జుట్టు కూడా దీని మీద ఉన్నటువంటి దేనికి కూడా పనికొస్తుంది. ఏసీలలో వస్తున్నది, మనం బస్సులో పోతే సీట్ కింద వస్తున్నది, కారు పెట్టుకుంటే కారు కింద వస్తున్నది, ఇవన్నిటికీ వస్తుందా లేదా? మరి కొద్దిపారికి ఎంత ప్రాధాన్యం. అందుగురించి మన చిన్ముద్దారి మన స్వామి మామూలు మనుషుడు కాదు, కలియుగ వరదుడు. మన కళ్ళు తెరిపించేటటువంటి అయ్యప్ప స్వామి కొబ్బరి చెట్టును ఎంచుకొని ఈ కొబ్బరి చెట్టు తెచ్చిన వాడే 18వ అవుతాడని చెప్పేసి శాస్త్రంలో రాసినదని చెప్పి, అందుగురించే కొబ్బరి చెట్టును ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు మన వెంకటేశం గురుస్వామి మరి కొబ్బరి చెట్టు పూజ చేసి ఈ చెట్టును మీ అందరి సమక్షంలో శబరిమలకు తీసుకుపోయి పాదయాత్ర ద్వారా తీసుకుపోయి అక్కడ స్వామికి నివేదించి సమర్పించి ఆ వనంలో నాటేసి వస్తారు. అక్కడ 125 రూపాయల టికెట్ ఉంటుంది. మన ఏది బస్వాకులం ఉంది కదా, బస్వాకులం పక్కన మీరు పోయి 125 రూపాయలు కట్టేసి అక్కడ నాటితేనే నువ్వు నారికేల గురుస్వామి. ఆయన నీ శిష్యునికి ఇచ్చేసి పోయి నాటైపోరాక చెప్పవు కదా.
ఎందుకంటే నేను వసంత్ గురుస్వామి పాదయాత్ర చేస్తున్నాం. మాకంటే ముందు ఒక గ్రూప్ పోతుంటే అనుకోని సంఘటన జరిగింది. అందరూ పారిపోయింది. మేమిద్దరే ఉన్నాం. అంటే మాన గ్రూప్ కాదు, వేరే గ్రూప్. స్వామి రోడ్డు మీద అయిపోయింది. అందరు స్వాములందరూ ఉరికిపోతే మేమిద్దరే దాన్ని కార్యక్రమం చేస్తే ఆ రోజు మనసు బాధ అయి మరి ఈ పాదయాత్ర ఏంది ఇదేంది అని చెప్పేసి బాగా బాధపడి ఏడ్చి ఆ రోజు రాసినటువంటి పాట మరి మన పాదంలో వాడదాం అనుకున్నా. ఇంకా మీరందరూ వాడాలి. మరువను నే మరువను మరువజాలను మహాపాదయాత్రనే మరువజాలను మరువను నే మరువను మరువజాలను మహాపాదయాత్రనే మరువజాలను మరువను నే మరువను మరువజాలను ఈ మహాపాదయాత్రనే మరువజాలను మరువను నే మరువను మరువజాలను ఈ మహాపాదయాత్రనే మరువజాలను అయ్యప్ప పాదయాత్ర మరువజాలను అయ్యప్ప పాదయాత్ర మరువజాలను మరువను నే మరువను మరువజాలను మహాపాదయాత్రనే మరువజాలను మరువను నే మరువను మరువజాలను మహాపాదయాత్రనే మరువజాలను ఏమి యాత్ర ఏమి యాత్ర ఏమి యాత్రరా అయ్యప్ప పాదయాత్ర ఏమి యాత్రరా ఏమి యాత్ర ఏమి యాత్ర ఏమి యాత్రరా అయ్యప్ప పాదయాత్ర ఏమి యాత్రరా ఒక్కసారి చేసి చూడు పాదయాత్రరా శబరిమల పాదయాత్ర ఏమి యాత్రరా మరువను నే మరువను మరువజాలను మహాపాదయాత్రనే మరువజాలను మరువను నే మరువను మరువజాలను ఈ మహాపాదయాత్రనే మరువజాలను ఈ అయ్యప్ప పాదయాత్ర మరువజాలను అయ్యప్ప పాదయాత్ర
స్వామి శరణమయ్యప్ప